వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ ఉత్తర్వులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసిన ఉద్యోగులు మరియు పెన్షనర్లు. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఏ&ఈ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు సంబంధించింది. ఇది జూన్ 11, 2024లో అయితే విడుదల కావడం జరిగింది. ఇక సబ్జెక్టుకు వచ్చినట్లయితే కమ్యూనికేషన్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ శ్రీ లూకే రత్న సురేష్ సెకండ్ గ్రేడ్ టీచర్కి సంబంధించింది. ఇది ఎస్టీఓ గారు దర్శి పరిధిలోకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్డర్ కాపీని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం పూర్తి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మార్చి 14, 2024 చనిపోయిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల ఏపీ సిపిఎస్ఈఏ ప్రధాన కార్యదర్శి ఎల్ఎల్ఆర్ సునాథ్ గారి ఫ్యామిలీ పెన్షన్ మరియు గ్రాట్యుటీ అయితే మంజూరయ్యాయి. ఈ విధంగా సర్వీసులో ఉండి చనిపోయిన సిపిఎస్ కుటుంబాలకు గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ పాత పెన్షన్ విధానంలో ఉన్న విధంగా వర్తింపజేయడంలో నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ ఉత్తర్వులు జీవో నెంబర్ 107 తేదీ 29/6/2017 ప్రకారము, అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వులు జీవో నెంబర్ 121 తేదీ 18/7/2017 అయితే కారణమైనాయి. ఇక్కడ అదే రీతిలో నేడు కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఓపీఎస్ ఆకాంక్షలు నెరవేర్చాలని, అదేవిధంగా పెండింగ్ బకాయిలను కూడా దశల వారీగా నెరవేర్చాలని ఉద్యోగులు మరియు పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.